This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్. ఈరోజు రామేశ్వరంపేటలో డి పట్ట భూములు గుల్లమెత్త అనే దిక్కున ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అప్పట్లో ఏదో చెట్టు చేమ వేసుకుని మొక్కలు పెంచుకుని జీవనోపాధి కోసమని మనిషికి 3 సెంట్ల భూమిని ఇక్కడ పేదలకి ఇస్తే ఆ భూమిని అంతటిని కూడా ఈరోజు భూ కబ్జాదారులు అలాగే మట్టి మాఫియాదారులు కూడా ఈ యొక్క మట్టిని అంతటిని కూడా తరలించుకుని పోయి అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ డీబెట్ట భూములు ఎవరైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళకి అమ్మకాలకు జరుపుతూ అంటే డీబెట్ట భూమి సర్వే నెంబర్ 1 ఉందనుకోండి దాన్ని 1/A అనే మార్గంతో ఇక్కడ దొంగ రిజిస్ట్రేషన్ చేసి అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ కాకుండా బిల్డింగ్ మీద బిల్డింగ్ అంటే 4-3 అంతస్తులు కూడా కట్టి అమాయకులైనటువంటి విద్యార్థుల్ని తీవ్రంగా దోచుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ తక్కువకి డీపట్ట భూమిని కొనేసుకోవడం, అక్కడ 2-3 లేయర్లు వేసేసుకోవడం, ఈ ఎవరైతే ఇక్కడ ఆదిత్య స్కూలు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఈ విద్యార్థులకి ఒక్క రూము నెలకి వచ్చేసి 4,000-3,000 రూపాయలకి రెంట్కి ఇచ్చుకొని కోట్లాది రూపాయలు ఆర్జించుకుంటున్నారు. ఇది ఇక్కడ అసలు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారు? పంచాయతీ వారు ఇచ్చారా, లేకపోతే కలెక్టర్ గారు ఇచ్చారా, లేకపోతే డిఎల్పిఓ గారు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు దీనికి పర్మిషన్లో? పర్మిషన్ కూడా లేకుండా పంచాయతీ అప్రూవల్ కూడా లేకుండా ఈ డీపట్ట భూముల్లో 2 అంతస్తుల బిల్డింగులు కట్టుకుని వేలాది రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా ఎన్నిసార్లు ఆ విజువల్ ఎన్ని చూపించినా కానీ ఏమాత్రమో లెక్క చేయకుండా అధికారులు నిమ్మకని ఎంత ఫ్రాడ్ జరుగుతుందో, ఎంత అవినీతి జరుగుతుందో ఒకసారి గమనించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు ఈ అధికారి కూడా దీన్ని పర్యవేక్షించినటువంటి కాదు. ఈ డీపట్ట భూములు అసలు అమ్మటానికి ఈ అధికారులకి తెలియదా, నాయకులకి తెలియదా? కొంచెం దూరం నుంచి వచ్చి ఇక్కడ డీపట్ట భూములు కొనేసేసుకుని అమాయకులైనటువంటి ఇదని వాళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పి సెంట్ అయితే దాంట్లో 4-3 అంతస్తులు బిల్డింగ్లు వాళ్ళ కుటుంబాలను కూడా తీవ్రంగా మరి కలత చెందే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ విద్యార్థులు కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. కుటుంబాలు ఎన్నో మరి అధికారులు కలెక్టర్ గారు దీనిపై దృష్టి ఉంచి ఇటువంటి ఏ అయితే డీపట్ట భూముల్లో 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయో ఇమీడియట్గా వాటినన్నింటినీ ఆఫ్ చేసి దానికి సరైనటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా చేయాలని కలెక్టర్ వారిని కోరుతున్నాను.